హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వరలక్ష్మి వ్రతం రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే వంట పని స్టార్ట్ చేశాను. ముందుగా శనగలు నానబెట్టేసి ఓ పక్కన పెట్టేశాను. తర్వాత పాల ప్యాకెట్ కట్ చేసి పరమాన్నం వండుదామని గిన్నెలో పోసేసి దాన్ని కూడా ఇంకొక పక్క పొయ్యి మీద పెట్టాను. 2:30కి అయితే అలారం పెట్టానండి. యాజ్ యూజువల్ అలారం ఆఫ్ చేసి 10 minutes తర్వాతే లేచాను. లేచిన వెంటనే వంటగది డైనింగ్ హాల్ తుడిచేసి తలస్నానం చేసేసి అప్పటికి 3 అయింది. వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకొక పక్క ఒక బాండీలో బొంబాయి రవ్వ లైట్గా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇది రవ్వ కేసరి చేద్దామని కొంచెం రవ్వ కేసరిలా ఉంచి ఇంకొంచెం ముద్దతో బూరెల్లా వేద్దామని 2 రకాలుగా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. రవ్వనైతే డ్రై రోస్ట్ చేసేసాను. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని ఒక పక్కన చల్లారనిచ్చుకుందాం. నెక్స్ట్ అదే బాండీలో రవ్వకి సరిపడా కొలత నీళ్లు పోసేసుకొని కేసరి చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత ఓ పక్కన పరమాన్నం పెట్టాను కదా, కేసరికి పరమాన్నానికి సరిపడగా జీడిపప్పునైతే ఫ్రై చేశాను. ఇటువంటిప్పుడే కదండి మన ఆడవాళ్ళకి అనిపిస్తుంది 4 బర్నర్ స్టవ్ ఉంటే వంట అయితే తొందరగా సులువుగా చేసేసుకోవచ్చని కదా. పాలైతే ఓ పక్కన మరిగిపోయినాయి. నానబెట్టుకున్న బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని రెండింటిని వేసేస్తున్నాను. ఇటు పక్కన కేసరి కూడా రెడీ అయిపోయింది. ఆ బాండీ తీసేసి ఇప్పుడు పులిహోర కోసం రైస్ కుక్కర్ని అయితే పెట్టేశాను. ఇప్పుడు పరమాన్నంలోకి నేను బెల్లాన్ని ఎప్పుడు కరిగించి కరిగిన బెల్లం పాకాన్ని అయితే నేను పరమాన్నంలో వేస్తాను. ఇలా వేయటం వల్ల పరమాన్నం టేస్ట్ బాగుంటుంది, ప్లస్ మనకి తొందరగా కూడా అయిపోతుంది. అంటే బెల్లం కరగడం అనేది లేట్ అవుతుంది కదా, అలా కాకుండా కొంచెం తొందరగా అయిపోతుంది. అంటే ఎండింగ్ వచ్చేటప్పటికి కొంచెం బెల్లం మనం పరమాన్నంలోకి సరిపడా బెల్లం గిన్నెలో వేసేసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసి కరిగించేసుకోవటమే. ఓకేనండి. రైస్ 2 విజిల్స్ వచ్చేసినాయి. రైస్ కూడా అయిపోయింది. పులిహోర కలపడమే. నెక్స్ట్ బెల్లం పాకం కూడా పరమాన్నంలో వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల పాలైతే విరగకుండా ఉంటాయి. నెక్స్ట్ అదే గిన్నెలో బెల్లం పాకం పెట్టాను కదా, అదే గిన్నెలో ఇంకొంచెం బెల్లం వేసి నేను మళ్ళీ పొయ్యి మీద పెడుతున్నాను. ఇది ఎందుకంటే నెక్స్ట్ గారెలు వేద్దామని ఈ బెల్లం పాకం పెడుతున్నాను. కొన్ని మామూలు గారెలు వేస్తాను, ఇంకొన్ని ఏమో బెల్లం గారెలు వేస్తాను. ఇదిగోండి వాటర్ కూడా వేస్తున్నాను. గారెలు అయితే ఇది కరిగిన తర్వాత గారెలు కూడా మనం వేసేసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు పరమాన్నంలోకి నేను వేయించిన జీడిపప్పు కొన్ని అయితే ఆల్రెడీ కేసరిలో వేసేసాను. రవ్వ కేసరిలో మిగిలిన మొత్తం పరమాన్నంలో వేసేసాను. వేసేసి నెక్స్ట్ అదే వేయించి పెట్టుకున్నాను కదా, నేతిలో వేయించాను కదా, ఆ నెయ్యి కూడా నేను పరమాన్నంలో వేసేస్తున్నాను. ఇంకా పరమాన్నం అయిపోయిందండి, కేసరి అయిపోయింది, రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ అయితే నేను నిమ్మకాయతో పులిహోర కలుపుదాం అనుకుంటున్నాను. అమ్మవారికి నిమ్మకాయతో చేసింది అయితే ఇష్టమని అంటుంటారు. నేను అందుకే నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి గారెలు అయితే స్టార్ట్ చేసేసాను. గారెలు వేయటం మామూలు బెల్లం గారెలు పాకం రెడీ అయిపోయింది. గారెలు వేయించిన గారెలు నేను పాకంలో వేసిస్తున్నాను. నెక్స్ట్ గారెలు మామూలు గారెలు వేసి నెక్స్ట్ ఇందులోనే బూరెలు కూడా వేసేస్తాను. కేసరి ఇందాక ఉడకపెట్టాను కదా, దానిలోనే కొంచెం ముద్దను పక్కన పెట్టి ఉండలు చేసి వాటిని బూరెల కింద వేస్తున్నాను. మొత్తం నాకు 9 items పెడదాము అమ్మవారి దగ్గర అనుకున్నాను. అందుకని మొత్తం వాటిలో అలా బెల్లం గారెలు కేసరి ఎట్లాగా చేశాను. ఇప్పుడైతే మాకు వంట చేయడం ఒక పార్ట్ అయితే అమ్మవారిని తయారు చేయడం ఇంకొక పార్ట్. అంటే వంట చేయడానికి ఎంత టైం పడుతుందో అమ్మవారిని రెడీ చేయడానికి కూడా అంత టైం పడుతుంది. ఇంచుమించు అంతే టైం పడుతుంది. అమ్మవారి ముఖాన్ని తయారు చేయడానికి మేము ఉపయోగించే పద్ధతి ఏంటంటే పసుపులో కొంచెం బియ్యం పిండి వేసి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని ముద్దలా చేసుకోవాలి. అంటే ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసేస్తే అది పలచగా అయిపోయింది అనుకోండి, ఫేసు చేయడానికి అంత మనకి కన్వీనియంట్గా ఉండదు. అందుకని కొంచెం కొంచెం వాటర్ని కలుపుకొని దాన్ని గట్టిగా ముద్దలా చేసుకుంటాం. ఆ ముద్దని ఒక కొబ్బరికాయని తీసుకొని దానికి పసుపు ముద్దని అద్దుతూ ఆ తల్లి ముఖ ఆకారాన్ని తేల్చేలా చెయ్యాలన్నమాట. పసుపుని ఒకవైపు అద్ది దాన్ని చిన్న చిన్న పసుపు ముద్దలు ఒక ముక్కుకి చెవులకి గెడ్డానికి వచ్చేటట్టు చిన్న చిన్న మళ్ళీ పసుపు ముద్దలు తీసుకొని దాన్ని అమర్చాలి. ఆ ఫేస్కి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ని చేతితో తడుపుకుంటూ ఆ షేప్ని ఇచ్చుకుంటూ రావాలన్నమాట. మనం కలశం పెడతాం కదా, ఆ చెంబుని దగ్గర పెట్టుకొని మనం చేసే అమ్మవారి ముఖం
దానిలో పెట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే కరెక్ట్గా వచ్చిందా లేదా, ఆ ఫేస్ దాంట్లో పెట్టేటప్పుడు మనకి కరెక్ట్ షేప్ కుదురుతుందా లేదా కొబ్బరికాయ పెట్టినప్పుడు చూసుకుంటూ ఉండాలి. మా కుటుంబంలో అందరూ ఇట్లానే చేస్తారు. ఇలా కొబ్బరికాయకి పసుపు ముద్ద పెట్టి అమ్మవారి ఫేస్ని ఇలాగా వచ్చేటట్టు చేసి తయారు చేస్తాం అన్నమాట. అంటే మేము బయట కొన్న ఫేస్ అవి ఉంటున్నాయి, ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, అలాగా పెట్టము మేము. మామూలుగా ఇట్లాగా డైరెక్ట్గా పసుపు ముద్దతో చేస్తాం అన్నమాట. మనం ఈ అమ్మవారిని చేసేటప్పుడు ఎంత ప్రశాంతంగా, ఎంత కంగారు లేకుండా చేస్తామో, అమ్మవారి ముఖ రూపురేఖలు కూడా అంతే ప్రశాంతంగా కనిపిస్తాయి. అంటే కొంచెం హడావుడి పడిపోయి చేస్తే, టెన్షన్లో చేస్తే కనుక అది కూడా అట్లానే వచ్చినట్టు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగ పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. పీఠాన్ని సర్దటానికి, అమ్మవారిని ముఖాన్ని తయారు చేయడానికి నాకు మొత్తం 1.5 hour పట్టిందండి. చూస్తున్నంత తేలికైతే కాదు, చాలా జాగ్రత్తగా చూసి తేడాలను సరిదిద్దుకుంటూ చేయాలి. అమ్మవారి ముక్కు గెడ్డం అయితే పర్లేదు, చెవులు పెట్టేటప్పుడు మాత్రం చాలా కష్టం. ఎందుకంటే రెండు ఒకేలా రావాలి. అదే కాకుండా చెవుదిద్దులు పెట్టినప్పుడు అవి పడిపోకుండా చూసుకోవాలి. చెవు వెనకాల కొంచెం పసుపు ముద్ద ఎక్కువ పెట్టాలి. మొత్తానికి ముఖాకారం అయితే తేల్చేసాము. ఇప్పుడు ఒక A4 షీట్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని ఒక చిన్న కాగితాన్ని తీసుకొని మధ్యలో ఫోల్డ్ చేసి కళ్ళు ఆకారం కట్ చేసుకోవాలి. మళ్ళీ వాటిని కొంచెం అదే మనం పెట్టిన బొమ్మకి సరిపడా సైజ్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటికి పసుపు ముద్ద మనం తడిపి ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆ పేపర్ని పసుపు ముద్దకి అంటించేయచ్చు, అంటుకుపోతుంది. కళ్ళకైతే ఐలైనర్ వేసే స్కెచ్ ఉంటుంది కదా, ఆ స్కెచ్తో బోర్డర్ వేసి ఐబ్రోస్ కూడా అదే స్కెచ్తో వేసాను. ఐబ్రోస్ వేస్తుంటే స్కెచ్కి కొంచెం పసుపు అంటుకుపోతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేసి ఐబ్రోస్ని అయితే వేసేస్తున్నాను. ఐబ్రోస్ వేసేటప్పుడు నా చెయ్యి అమ్మవారి ముఖానికి తగిలి పసుపు కొంచెం నొక్కుకున్నట్టు అనిపించింది. మళ్ళీ దాన్ని కొంచెం వాటర్లో వేలు ముంచి సరిచేసి మళ్ళీ అమ్మవారి ఫేస్ని మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను. అట్లా జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ అమ్మవారి ఐబ్రోస్ని కళ్ళని అయితే సెట్ చేసేసాను. ఇప్పుడు అమ్మవారికి బొట్టికి తిలకం సీసా ఉంటుంది కదా, ఆ తిలకం సీసా తీసుకుని ఒక సన్నని బ్రష్తో జాగ్రత్తగా బొట్టును కూడా కోలా బొట్టు వచ్చేటట్టు బొట్టుని అయితే దిద్దాను. అమ్మవారికి పెదాలకు కూడా నేను ఇదే బొట్టుని యూజ్ చేసి పెదాలను కూడా డ్రా చేశాను. మొత్తానికి అమ్మవారిని అయితే రెడీ చేయడం అది సగం పార్ట్ అయినట్టు. ఇప్పటికీ నెక్స్ట్ అమ్మవారి అలంకరణ కూడా పెదాలు పెట్టేశాక స్టార్ట్ చేసేయటమే. చాలా జాగ్రత్తగా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, కానీ చాలా టైం పడుతుందండి అమ్మవారిని అయితే చేయటానికి. రూపురేఖలు మంచిగా చూడడానికి మంచిగా అనిపించాలి అంటే చాలా స్లోగా, చాలా జాగ్రత్తగా చేయాలి. అయిపోయిందండి, మొత్తం అమ్మవారికి పెదాలు అన్నీ వేసేసాను బొట్టుతోనే. ఇప్పుడు పైన కాలేసానికి జాకెట్ పెడతారు కదా, అట్లాగా పెట్టేసి అమ్మవారిని అయితే మొత్తానికి వస్తువులు పెట్టి అలంకరించి పీట మీద అలంకరణ స్టార్ట్ చేశాను. దిద్దులు చూసారా, పెద్దవి పెట్టాను కదా, మీకు చెప్పాను కదా, దిద్దులు పెద్దవి పడిపోతాయి అన్నమాట. పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి, పడిపోతే మళ్ళీ తీసి సెట్ చేసి అలా జాగ్రత్తగా పెట్టాలి. మొత్తానికి అమ్మవారికి నగలు, పువ్వులు, గాజులు, మామిడాకులు, పీఠానికి పువ్వులు అన్నీ అలంకరించడం అయితే పూర్తయితే అయిపోయింది. ఇవన్నీ చేయటానికి ఇంచుమించు నాకైతే చెప్పాను కదా 1.5 hour అయితే పట్టిందని. ఇదిగోండి మధ్య మధ్యలో మళ్ళీ జాగ్రత్తగా ముక్కుకి నత్తి కూడా ఉండి అమ్మవారికి పెట్టాను. ఇదిగోండి, ఇది మా ఇంటి గుమ్మం మాట. ఇంటి గుమ్మంలో మామిడి తోరణాలు, బంతి పూల దండ, ఇంటి ముందు ముగ్గు కూడా చూపిస్తాను. మా కారిడార్ మొత్తం పొడవు మొత్తం ముగ్గులు వేస్తాను. ఏదైనా పండుగ వస్తే ఆ కారిడార్ మొత్తం పొడవున ముగ్గులు వేస్తాను. చూపిస్తానండి ఒకసారి. ఇది మా ఇంటి గుమ్మం అన్నమాట. ఇదిగోండి ఆ కారిడార్ అక్కడి నుంచి ముగ్గులు వేసుకుంటూ అలాగా స్ట్రైట్గా ఆ పొడవు మొత్తం వేసుకుంటూ వస్తాను. ప్రతి పండక్కి ఇట్లానే వేస్తాను. వీటిని నేను ముందు రోజు రాత్రే వేసేసాను. ముగ్గులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి మా ఇంటి గుమ్మం ముందు అలంకరణ. అలాగే ఇప్పుడు అమ్మవారి అలంకరణ కూడా
చూపిస్తాను రండి. మొత్తానికి అమ్మవారిని చాలా చక్కగా అలంకరించానని అనుకుంటున్నాను. తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ అమ్మవారిని చూసి నిజంగా ఆ తల్లి వచ్చి కూర్చున్నట్టుంది భార్గవి అని అన్నారు. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించిందండి. అమ్మవారికి దిష్టి తగలకుండా పక్కన దిష్టి చుక్క కూడా పెట్టేశానండి ఈసారి. మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా బాగా ఆ మొక్కానికి రూపురేఖలు బాగా చేశానని అనుకుంటున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మర్చిపోయాను ఇంకొక విషయం, నాది 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారండి. చాలా హ్యాపీగా ఉంది. ఆ ఆనందాన్ని కూడా మీతో వేరే వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మవారి దయ వల్ల నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. ఇలానే మీ ప్రోత్సాహం ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే హైప్ పాయింట్స్ అని ఏమైనా వస్తే కనుక మీకు ఇవ్వాలనిపిస్తే ఆ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అది యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళకే కుదురుతుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.